Hi everyone, welcome back to our channel. Today I will discuss the complete solutions of linear algebra questions in AP set 2020. So last year లో మనకి AP set నుంచి లీనియర్ ఆల్జీబ్రా క్వశ్చన్స్ కి ఎలా సొల్యూషన్స్ మనం ఫైండ్ చేయాలి, ఏంటి షార్ట్ కట్ ట్రిక్స్ అనే విషయం ఈ వీడియో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది, రైట్? సో ఎవరైతే ఏపీ సెట్ 2021 మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అప్లై చేశారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కనుక ప్లీజ్ షేర్ అండ్ లైక్. చూడండి, ఏపీ సెట్ 2020 పేపర్ 2లో క్వశ్చన్స్. Subspace of vector space R power of n dimensional vector space over the field of real numbers among the. సో ఈ ప్రాబ్లమ్స్ చూసినట్టు మనం క్లియర్గా ఏంటి అవుతుందా లేదా అనే విషయం మనం అప్లై చేయాలి. సో సబ్స్పేస్ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారు కనుక డిఫరెంట్ సబ్స్పేసెస్ అనే మనం ఏం చేస్తాం, సబ్సెట్స్ తీసుకున్న స్పేస్ అవుతుందా లేదా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. ఎలా చెప్పారు సార్ అంటే A1 A2 అండ్ సో ఆన్ AN బిలాంగ్స్ టు R అన్నారు. అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్స్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్లో ఎలిమెంట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు, A1 A2 అండ్ సో ఆన్ AN అన్నాం. సో 1 2 3 అండ్ సో ఆన్ నేను ఒక n ఎలిమెంట్స్ తీసుకొని n అనుకుంటాను, రైట్? సో ఈ బిలాంగ్స్ టు R కనుక R పవర్ ఆఫ్ n కనుక దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అడ్జస్ట్ అవ్వాలి. దట్ ఎంప్లాయిస్ -1 -2 -3 అండ్ సో ఆన్ -n. దట్ బిలాంగ్స్ టు R పవర్ ఆఫ్ n అవ్వాలి. R పవర్ ఆఫ్ n మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సెట్లో ఉండాలంటే మనకి AN ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. కానీ ఇక్కడ A1 అనేది 1, ఓకే, గ్రేటర్ దాన్ 0. సో -1 లేదు కనుక ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు R పవర్ ఆఫ్ n అవుతుంది. కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్. సెకండ్ వన్ A2 ఈక్వల్స్ టు A1 స్క్వేర్ అంటారు దీన్ని, A1 స్క్వేర్, రైట్? A1 స్క్వేర్ అది ఆప్షన్. ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ అంతే, బి ఆప్షన్ అనేది సేమ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు అప్లై చేయండి. 1 1 అన్ని 1 ఈక్వల్ తీసుకుందాం, బిలాంగ్స్ టు ప్లస్ యాడ్ చేస్తాను నేను. రిమైనింగ్ ఎలిమెంట్ సేమ్ ఎలిమెంట్ తీసుకుని యాడ్ చేయండి, సింపుల్గా ఉంటుంది మనకి. 1 2 1 1 అండ్ సో ఆన్ 1. సో యాడ్ చేస్తే వెక్టార్ ఎడిషన్లో 2 2 2 అండ్ సో ఆన్ 2 వచ్చింది. మనకి ఏ ప్రాపర్టీ అవ్వాలి, ఎందుకు ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు తీసుకోవడానికి అన్ని ఈక్వల్ తీసుకోవాలి, 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని, రైట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వచ్చిన వాల్యూ కూడా ఇదే సెట్లో ఉండాలి అంటే ఈ ప్రాపర్టీ 2A ఏదైతే ఉందో A1 స్క్వేర్కి రావాలి. A1 స్క్వేర్ వాల్యూ ఎంత? A1 స్క్వేర్ చూడండి, A1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 నాట్ ఈక్వల్స్ టు A2. సో ఈ ప్రాపర్టీ అప్లై అవ్వట్లేదు కనుక సో ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు R పవర్ ఆఫ్ n. అంటే ఆప్షన్ బి కూడా రాంగే. సో ఆప్షన్ డికి వెళ్దాం. A1 A2 అండ్ సో ఆన్ AN బిలాంగ్స్ టు R పవర్ ఆఫ్ n. AN ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పారు. సో రేషనల్ నెంబర్స్ అని చెప్పారు. రేషనల్ నెంబర్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా సో ఇందులో అడ్జస్ట్ అవుతుందని. సో మనకి స్క్వేలర్ మల్టిప్లికేషన్లో ఫీల్డ్లో ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫీల్డ్లో ఎలిమెంట్స్ తీసుకొని √2తో మొత్తం మల్టిపుల్ చేస్తే √2 ఇంటూ A1 వస్తుంది. A1 రేషనల్, టోటల్ నెంబర్ అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా R పవర్ ఆఫ్ nలో అడ్జస్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ డి కూడా రాంగే. సో ఆప్షన్ డి కూడా రాంగ్ కనుక ఆప్షన్ సిఏ కరెక్ట్ అవుతుంది. కావాల్సి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ అయింది ఏదైనా తీసుకొని క్లియర్లీ మీరు చెక్ చేస్తే సో కంపల్సరీగా మనకి ఏమవుతుంది అంటే A1 ప్లస్ 3 A2 అంటే సబ్ స్పేస్ అవుతుందా లేదని డెఫినేషన్ ఏమొస్తుంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. సో ఈ ప్రాసెస్ తీసుకొని అప్లై చేస్తాం మనం. క్లియర్గా అప్లై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. సో ఆల్ఫా బీటా అనే వెక్టర్స్ తీసుకొని అప్లై చేస్తారనుకోండి, ఇది బిలాంగ్స్ టు W రిజిస్టర్ అవుతుంది కనుక ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. కావలిస్తే మీరు ఆల్ఫా బీటా అనే వెక్టర్స్ తీసుకొని మీరు ఫైండ్ చేయండి, ఈజీగా ఇది వస్తుంది. ఇదే సబ్ స్పేస్ అవుతుంది, రైట్? సో ఇలా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం కరెక్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ వన్ చూడండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T is mapping from R power of 4 to R square is defined T of A1, A2, A3 and so on AN అన్నారు. అంటే ఇది మనకి T ఆఫ్ కనుక A4 వరకే ఇవ్వాలి, అంటే A3 A4
రైట్. సో ఆర్ స్క్వేర్ కి ఇది మ్యాప్ చేస్తాను కనుక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, A1 ప్లస్ A3 ప్లస్ A4 కామా A2. రైట్. ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ ఆఫ్ టీ అంటే సో ఇందులో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి వస్తుంది మనకి, ఐడెంటిటీ ఎలిమెంట్ 0 0. సో 0 0కి మ్యాప్ అయింది. సో మనకి కెర్నల్ ఆఫ్ టీ, కెర్నల్ ఆఫ్ టీ అంటే నలిటీ, ఎన్ ఆఫ్ టీలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అనే విషయం మనం ఫైండ్ చేయాలి. ఎన్ ఆఫ్ టీలో ఉండే ఎలిమెంట్స్ వచ్చేసరికి సో ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అంటే A1 A2 A3 A4 ఇది బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ కెర్నల్ ఆఫ్ టీ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ టీ ఆఫ్ A1 A2 A3 A4 వాల్యూ అనేది మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 0 0. రైట్. ఇది నలిటీ డెఫినేషన్. తిరిగి అప్లై చేసుకుంటే ఇక్కడ నలిటీకి వచ్చేసరికి A1 A2 A3 A4 సో దీన్ని ఆల్ఫా అనుకుందాం. రైట్. ఆల్ఫా ఈక్వల్స్ టు బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ వాట్ ఇస్ ద డిఫైన్ ఎలా డిఫైన్ చేస్తే మనం A1 ప్లస్ A3 ప్లస్ A4 కామా A2 ఇట్స్ క్లియర్ 0 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇదే సెట్ ఏం అడ్జస్ట్ అయిపోయింది మనకి ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ A1 ప్లస్ A3 ప్లస్ A4 ఈక్వల్స్ టు 0, A2 ఈక్వల్స్ టు 0. ఇట్స్ క్లియర్. నేను ఏం తీసుకున్నా అంటే లెట్ A1 ఇస్ ఈక్వల్స్ టు X, A3 is equals to Y. That implies A4 value it's clearly minus X minus Y and A2 equals to 0. దీంతో ఈ సెట్ ని తీసుకుంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే విషయం. ఎలిమెంట్స్ ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే A1 వాల్యూ X, A1 వాల్యూ మనకి X, ఆ వాల్యూస్ తీసుకుందాం. ఏంటనే వాల్యూస్ తీసుకొని ఇట్స్ క్లియర్ A1 A2 A3 A4. రైట్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్స్ క్లియర్ A1 వాల్యూ X, A2 వాల్యూ 0, A3 వాల్యూ Y, A4 వాల్యూ మైనస్ X మైనస్ Y. క్లియర్ ఎక్స్ప్రెస్ యాజ్ X కామన్ తీస్తే 1 0 0 మైనస్ 1, Y కామన్ తీస్తే మనకి 0 0 1 మైనస్ 1. క్లియర్గా ఇక్కడ ఓన్లీ 2 బేస్ మనకి ఏమొచ్చాయంటే బేసిస్ వచ్చాయి. ఏంటి బేసిస్ ఆఫ్ ఎన్? క్లియర్ అబ్జర్వ్ చేయండి. బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ, ఎన్ ఆఫ్ టీ యొక్క బేసిస్ ఏంటంటే 1 0 0 మైనస్ 1 అలాగే 0 0 మైనస్ 1 1. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బేసిస్ ఎలిమెంట్స్ ఏముంటే అదే డైమెన్షన్ అవుద్ది. డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్న కెర్నల్ ఆఫ్ టీ అన్న ఒకటి, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ మోడల్ బిట్ ఆల్రెడీ ఇస్తామని చెప్పాము. సో అడ్జస్ట్ అయిపోయింది. 3/3 మ్యాట్రిక్స్. ఏ అనేది మనకి ఏ అనే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఆన్ సింగులర్. ఓకే. ఫీడ్ డిటర్మినెంట్ ఆఫ్ 5 A ఇన్వర్స్ అంటే ఈ ఏ ఇన్వర్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ చేశారు మనకి 25 వస్తుంది. సో ఏ ఇన్వర్స్ డిటర్మినెంట్ ఫైండ్ చేసిన 5 తీస్తే మనకి 5 క్యూబ్. సో ఇన్వర్స్ యొక్క డెట్ వచ్చేసరికి మనకి రైట్ ఈక్వల్స్ టు ఇది 5 స్క్వేర్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు అప్లై చేసుకుని క్యాన్సిల్ అయిపోతే ఏం అడ్జస్ట్ అయిపోయింది 5 ఇంటూ డెట్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1. సో డెట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 5. డెట్ ఏ ఈక్వల్స్ టు 5 వచ్చింది. రైట్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి అడ్జాయింట్ ఆఫ్ 3A, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3A. సో అండి అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా, అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా డిటర్మినెంట్ ఆఫ్ ఏ O2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇట్స్ క్లియర్.
మనకు కావాల్సింది ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ 3a, determinant of adjoint of it's clear. Determinant of adjoint of 3a equals to 3a determinant of 3a whole to power of 3 minus 1 అంటే 2. ఇది 3/3 మ్యాట్రిక్స్ కనుక కాన్స్టెంట్ ఫ్రంట్కి వస్తే ఏం చెప్పాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. k ఇంటూ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ k ఇంటూ ఏ ఈక్వల్స్ టు k3 ఇంటూ డట్ ఏ. సో 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ డట్ ఏ హోల్ స్క్వేర్. డట్ ఏ మీన్స్ 3 క్యూబ్ ఇంటూ డట్ ఏ అంటే 5 స్క్వేర్. 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ రైట్ 3 క్యూబ్ హోల్ స్క్వేర్ వస్తుంది మనకి. ఓన్లీ డెట్లో మాత్రం వస్తుంది. ఇదేంటి ఇలా హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 3 పవర్ ఆఫ్ 6. 3 పవర్ ఆఫ్ 6 5 స్క్వేర్. 3 పవర్ ఆఫ్ 6 5 స్క్వేర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఫైండ్ చేయాలి. రైట్ నెక్స్ట్ బిట్కి వచ్చేసరికి 14th వన్, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి మనం ఫైండ్ చేయాలి. నెంబర్ 1 -2 1 2 1 1 1 -1 1 2 1 7 -5 -1 3. దీనికి డెట్ ఫైండ్ చేస్తున్నాం. R1 మైనస్ R2 R1 మైనస్ R3. ఇట్స్ క్లియర్. 1 -2 1 2 1 సబ్ట్రాక్ట్ చేయండి. 0 -2 -1 -3 1 -2 అంటే 2 2 -1 1 -1 0 -9 6 2 + 1 అంటే 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. రైట్ 1 -2 అంటే -2 ఇలా అడ్జస్ట్ అయింది మనకి అప్లై చేసేటప్పుడు. సో రిమైనింగ్ దీన్ని మనం 2తో మల్టిపుల్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏంటి R3 - 2 R2 రీప్లేస్ బై R2 అప్లై చేస్తాం. 1 -2 1 2 1. ఇట్స్ క్లియర్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ 0 ఇది 0 అవుతుంది. అంటే 2 యాడ్ చేస్తాను. ఇక్కడ ఇది కూడా 0 అయిపోతుంది మనకి. నెక్స్ట్ వన్ 3తో మల్టిపుల్ చేస్తాను. ఇంకా 3 + 3 అంటే 6 వస్తుంది. 3 -3 -2 -5 వస్తుంది. ఇట్స్ క్లియర్. అబ్జర్వ్ చేస్తూ -9 6 3 -2. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ క్లియర్ 0 0 0. ఇది కూడా 0 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ర్యాంక్ ఆఫ్ ఏ. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 2 నాన్ జీరో రోస్ వచ్చాయి కనుక ఫస్ట్ నాన్ జీరో సెకండ్ నాన్ జీరో కనుక ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి, ర్యాంక్ ఆఫ్ ఏ బై బి వచ్చేసరికి 3. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దాన్ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అంటే ఏబి మ్యాట్రిక్స్. సో ఇలా అడ్జస్ట్ అయిందంటే ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. సో ఇన్కన్సిస్టెంట్ అంటే మనకి నో సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో నో సొల్యూషన్స్ అంటే మీనింగ్ 0 సొల్యూషన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ ప్రాసెస్లో మనం అప్లై చేస్తాం. ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్స్ వచ్చాయి కనుక మనకి 0 సొల్యూషన్స్ అవుతాయి. రైట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఆల్ఫా బీటా అనే క్యారెక్టరిస్టిక్ రూట్స్. ఆల్ఫా బీటా అనేది మనకి క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఓవర్ ద కాంప్లెక్స్ ఫీల్డ్. దెన్ మోడ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా ప్లస్ మోడ్ గామా అబ్జల్యూటివ్ వాల్యూస్ అనేవి ఏమొస్తాయి. సో ఇందాక మనం అప్లై చేయడానికి ఆల్ఫా బీటా అనేవి మాడ్యులస్ వాల్యూస్ కావాలి. అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఖచ్చితంగా. మనకి 15th వన్కి ఆల్ఫా బీటా గామా అనేవి ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో కావాలి మనకి ఐగన్ వాల్యూస్ లో ఫాస్టెస్ట్ గా మనం ఫైండ్ చేయాలంటే లాంబ్డా క్యూబ్ మైనస్ డయాగనల్ ఎలిమెంట్స్ అని యాడ్ చేయండి. డయాగనల్ ఎలిమెంట్స్ అని యాడ్ చేయండి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ 3 డిటర్మెంట్స్ డయాగనల్ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేసి 3 డిటర్మెంట్స్ ని యాడ్ చేయాలి ఇంటూ
ల్యాండా ఇక్కడ ల్యాండా స్క్వేర్ ల్యాండా ప్లస్ ఇది మైనస్ వస్తుంది డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ and into 1 equals to 0. First one, L cube, lambda cube minus trace round elements add చేయాలి 3 plus 1, 4, 4 plus 2, 6. Right. Lambda square. యాడ్ చేస్తాను ఫస్ట్ వన్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే 2. నెక్స్ట్ వన్ మిడిల్ రో అండ్ మిడిల్ రో సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్ ఎలిమినేట్ చేసి 6 minus 1 and 7. 6 plus 1 and 7 plus next one లాస్ట్ రో అండ్ ఫస్ట్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే 3 ఇంటూ ల్యాండా మైనస్ డెట్ ఫైండ్ చేసేయండి. డెట్ ఫైండ్ చేస్తే ఏమవుతుంది 3 ఇంటూ 2 అంటే 6 ఇది మైనస్ 0 ప్లస్ చేస్తే కనుక ఏమవుతుంది 1 ఇంటూ 0 మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. రైట్ ఈక్వల్స్ టు 0. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. lambda cube minus 6 lambda square plus 12 lambda minus 7 equals to 0. సో ఇది క్యూబిక్ పోలినామియల్ లో మనకి రూట్స్ ఫైండ్ చేయాలి. కోఎఫిషియెంట్స్ అన్ని యాడ్ చేస్తే 0 అవుతుంది కనుక lambda ఈక్వల్స్ టు 1 minus 6 12 minus 7 0. రైట్ 1 minus 5 7 0. ఇప్పుడు క్లియర్గా ల్యాండా మైనస్ 1 ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ 5 ల్యాండా ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒక రూట్ వస్తుంది. ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 25 మైనస్ 4ac 4 ఇంటూ అంటే 28 బై 2a అంటే ఏమవుతుంది మనకి 5 ప్లస్ ఆర్ మైనస్ తీస్తే √3 ఇంటూ ఐ బై 2 వచ్చింది. √3 ఇంటూ ఐ బై 2. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఆల్ఫా వాల్యూ ఏంటి? ఆల్ఫా ఈక్వల్స్ టు 1 బీటా ఈక్వల్స్ టు 5 ప్లస్ √3i బై 2 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ √3i బై 2. సో ఇప్పుడు క్లియర్గా మనం యాడ్ చేస్తాం. ఏంటి మోడ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా ప్లస్ మోడ్ గామా అప్లై చేయండి. 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం మోడ్ నెంబర్ ఎలా అప్లై చేస్తాం ఏంటి అనే విషయం. రైట్. సో మోడ్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్స్ డిస్టింక్ట్ ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్ 5 ప్లస్ √3i బై 2 ప్లస్ 5 మైనస్ √3i బై 2 డిటర్మైన్. సో z mod z is equals to square root of mod z equals to square root of a square plus b square. ఇది ఫార్ములా 1. అలా అప్లై చేసుకుంటూ 1 ప్లస్ 1 బై 2 ఇంటూ 25 ప్లస్ 3 ఇది ఒకసారి 1 బై 2 ఇంటూ 25 ప్లస్ 3 క్లియర్గా అప్లై చేసుకొని మనకి ఏ వాల్యూ అడ్జస్ట్ అవుతుంది ఏంటి అనేది ఏ వాల్యూ అడ్జస్ట్ అవుతుంది ఇది రూట్ అవర్. ఇది కూడా మనకి రూట్ అవర్. సో అప్లై చేసి 1 ప్లస్ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే రూట్ అవర్ 28. సో 28లో మీరు 4 కామన్ తీసుకోవచ్చు అంటే 2 ఇంటూ √7. దిస్ ఈస్ ద సొల్యూషన్. చూడండి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం క్విక్గా క్వాడ్రాటిక్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ చేసి రూట్స్ ఫైండ్ చేయాలి. రైట్. లాస్ట్ ప్రాబ్లం చూడండి మనకి. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీంట్లో కే వాల్యూ ఫైండ్ చేయాలి. రైట్. సో దీనికి మనం డైరెక్ట్గా ఏంటి ఈక్వేషన్ ఇస్తారు మనకి? ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 7 ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఐడెంటిటీ. నేను బోత్ సైడ్ ఏతో మల్టిపుల్ చేస్తే ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 7i ఈక్వల్స్ టు కేఏ వస్తుంది. అంటే సింపుల్గా అప్లై చేసుకొని మీకు ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఏ ప్లస్ 7i ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ చూడండి ఇది ట్రేస్. ఇది ఏంటి అంటే ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డెట్ ఏంటి 3 డెట్లకు ఫైండ్ చేయాలి. ఏంటంటే డెట్లు మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పాం కదా,
ఏంటి లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 డెట్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలిమినేట్ చేసే డెట్స్ ఇంటూ లాంబ్డా ప్లస్ డెటర్మెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 5. డెటర్మెంట్ అనేది ఖచ్చితంగా ఈక్వల్స్ టు 0. డెటర్మెంట్ అనేది 7 వస్తుంది. ఇవి మనకు కావాల్సింది ఈ వాల్యూ కావాలి. ఇప్పుడు అప్లై చేస్తాను. ఫస్ట్ 4 ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎడిట్ చేస్తే -14 రైట్ ప్లస్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేసిస్తే చూడండి సెకండ్ రో అండ్ సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తే మనకి -4 into 7 -28. నెక్స్ట్ వన్ ప్లస్ త్వరగా ఎలిమినేట్ చేస్తే +8. ఈ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. 8 తీస్తే -20 -20 -14 -8. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ అండ్ కాలం డిలీట్ చేస్తే -8 ప్లస్ క్లిక్ అబ్జర్వ్ చేయండి +9 -9 రైట్. సో దిస్ ఇస్ -1 క్లియర్గా అబ్జర్వ్ చేయండి. -1 యాడ్ చేసి దీనికి ఎంత వస్తుంది మనకి -14 -28 -1 రైట్ -15 -28. సో 30 -43 వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ ఉండాలి మనకి, ఎందుకు -k ఇంటూ కదా, ఇది -k వాల్యూ. సో ఇప్పుడు ఓన్లీ k వాల్యూ ఏమొస్తుంది, k ఈజ్ ఈక్వల్స్ టు 43. k ఈజ్ ఈక్వల్స్ టు 43. సో ఈ విధంగా సింపుల్ ట్రిక్ యూస్ చేసుకొని మనం అప్లై చేయొచ్చు రైట్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ 6 బిట్స్ ఫస్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సొల్యూషన్స్, సో లీనియర్ ఆల్జీబ్రాలో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏపీ పీజీ సెట్, సో దీనికి సంబంధించిన కోచింగ్ అయితే సో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆర్కే మ్యాథ్ టెక్ యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ వాటి సొల్యూషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కోచింగ్ అయితే మనకి 18th చూడండి, మనకి 18th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సో మేము ఏపీ పీజీ సెట్ మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తాను, కోచింగ్ కావాలనుకుంటే మనకు ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. 949292 రైట్ 929974. సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే సో ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఎలా ఆన్లైన్ క్లాసెస్ చెప్తాం ఏంటనే విషయం. సో ఎందుకంటే ఇక్కడ మనం ఒక 10 years నుంచి ఏపీ సెట్ అంటే ఆ సెట్ ఏదైతే ఉందో మనకి ఆంధ్ర యూనివర్సిటీ సెట్ రిమైనింగ్ యూనివర్సిటీస్ మనం కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మంచి ర్యాంక్స్ కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో కూడా ఓన్లీ మన స్టూడెంట్స్కే రావడం అయితే జరిగింది. క్లియర్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఏపీ పీజీ సెట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే రైట్. సో ఏదైతే మ్యాథమెటిక్స్ మీరు చేస్తే ఉపయోగం ఏంటి, అసలు ఏంటి కెరియర్ ఏంటి అనే విషయం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ అండ్ కాలం డిలీట్ చేస్తే -8 ప్లస్ క్లిక్ అబ్జర్వ్ చేయండి +9 రైట్. సో దిస్ ఇస్ -1 క్లియర్గా అబ్జర్వ్ చేయండి. -1 యాడ్ చేసి దీనికి ఎంత వస్తుంది మనకి -14 -28 -1 రైట్ -15 -28. సో 30 -43 వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ ఉండాలి మనకి, ఎందుకు -k ఇంటూ కదా, ఇది -k వాల్యూ. సో ఇప్పుడు ఓన్లీ k వాల్యూ ఏమొస్తుంది, k ఈజ్ ఈక్వల్స్ టు 43. k ఈజ్ ఈక్వల్స్ టు 43. సో ఈ విధంగా సింపుల్ ట్రిక్ యూస్ చేసుకొని మనం అప్లై చేయొచ్చు రైట్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ 6 బిట్స్ ఫస్ట్
ఈ వీడియోలో డిస్కస్ చేయడం, నెక్స్ట్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సొల్యూషన్స్, సో లీనియర్ ఆల్జీబ్రాలో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే.